అట్ ద క్రాస్, లేకపోతే ఆ రిజరెక్షన్లో మనం పొందుకున్నది ఏంటో తెలుసా అండి? మొదటిగా మనం పొందుకున్నది ఏంటో తెలుసా? రెండవ మరణానికి నీ మీద ఇక అధికారం వెళ్ళిపోయింది. ఏంటి చెప్పండి? రెండవ మరణానికి, పాస్టర్ గారు మొదటి మరణం అంటేనే ఏదో తెలియదు, ఇంకా రెండవ మరణం అంటే ఏంటి అని అంటారా? హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు షేర్. మొదటి మరణం అంటే శరీరానికి వచ్చే మరణం. సాధారణంగా ప్రతి ఇంట్లో వయసు వచ్చిన తర్వాత పరిస్థితులలో ఈ శరీరాన్ని విడిచిపెట్టడమే ఏంటది? మొదటి మరణం. హల్లెలూయా. రెండవ మరణం అంటే ఏంటనంటే, ఈ శరీరంలో ఒకడు ఉన్నాడు, వాడెవడు? లోపలున్నాడు. అప్పుడప్పుడు అంటుంటాం కదా మనము, రే వాడు లోపల ఉన్నాడు బయటికి రానియద్దు అని. కొట్లాడినప్పుడు చూడు, హల్లెలూయా, ఏమంటుంటాం మనము? లోపల ఉన్నాను, మౌనంగా ఉన్నాను, నన్ను బయటికి రానియద్దు, వాడు వచ్చినాడంటే నేను వచ్చినానంటే ఇంకా ఏం మాట్లాడతామో తెలీదు. ఎవరది? హల్లెలూయా. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నాడు, అది అర్థం కాలేదు. కానీ దేవుని బిడ్డలుగా మనకు అర్థం చేసుకోవాలి. ఎవరు లోపల ఉన్నారని అంటే, లోపల ఉన్నవారు కాదు ఆడ. యాక్చువల్గా ఆత్మ కొరకే ఈ శరీరము. హల్లెలూయా. ఆత్మ కొరకే శరీరము. ఆమేన్. ఇప్పుడు నాకు వాటర్ ఇవ్వండి అని అంటానండి, వాటర్ ఇవ్వండి అని మీకు అంటాను అనుకుందాము. మీరు వాటర్ ఎట్లా దోశల్లో తీసుకొస్తారా? బాటిల్లో తీసుకొస్తారు కదా. ఎలా ఇస్తారు? ఒక బాటిల్లో ఇస్తారు, అవునా కాదా? బయట కనబడుతున్న బాటలే ఈ బాడీ, లోపల ఉన్నటువంటి వాటరే స్పిరిట్, ఆత్మ. హల్లెలూయా. ఆ ఆత్మ ప్రాముఖ్యమైనది. నాకు నీళ్ళు దప్పిక అవుతున్నాయి అన్నప్పుడు నువ్వు నాకు నీళ్ళు వేయకోకుండా ఉత్త బాటలు ఇస్తే నేనేం చేసుకోవాలి? ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంతే. ఈ ఆత్మ అనేది లోపట లేకపోతే నీ శరీరము రెండో రోజు కూడా మీ ఇంట్లో పెట్టుకోగలరా? పెట్టుకోలేరు. సో అంటే ఈ ఆత్మ కొరకు మాత్రమే ఈ శరీరము తయారు చేయబడింది. నీ లోపల ఉన్న అంతరంగ పురుషుని కొరకు, ఆత్మ పురుషుని కొరకు తయారు చేయబడింది. మొదటి మరణం ఏంటి అని అంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టుట. హల్లెలూయా. ఈ ఆత్మ పురుషుడు లేకపోతే ప్రాణము ఈ శరీరాన్ని విడిచిపెట్టుట మొదటి మరణము. అయితే రెండవ మరణం ఏంటి అని అంటే, దేవునికి దూరముగా నరకాగ్నిలోనికి వెళ్ళుట. ఏంటి? నరకాగ్నిలోనికి వెళ్ళుట రెండవ మరణము. మొదటి మరణం అంటే ఏంటి? శరీరాన్ని విడిచిపెట్టుట. రెండవ మరణం అంటే నరకాగ్నిలోనికి వెళ్ళుట. బైబిల్ చెబుతున్నది, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారందరూ కూడా రెండవ మరణం అనేటువంటిది వారికి లేదు. వారు నరకము నుండి, అగ్నిగుండము నుంచి తప్పింపబడి నిత్య జీవములోనికి వారు ప్రవేశము పొందుతున్నారు. హల్లెలూయా. విత్ క్రైస్ట్. ఎందుకో తెలుసా? రెండవ మరణము నువ్వు పొందాలి నీ పాపముల నిమిత్తము, నేను పొందాలి నా పాపముల నిమిత్తము. యేసయ్య మొదటి మరణం పొందాడా లేదా? రెండవ మరణము పాతాళంలోనికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. పాతాళంలోనికి వెళ్ళాడు. రెండవ మరణం ఆయన దగ్గరకు వచ్చింది. అయితే ఆయన మీద పాపం ఉన్నది కానీ ఆయన పాపము చేయలేదు. హల్లెలూయా. ఆయన మీద పాపం ఉన్నది కానీ ఆయన పాపము చేయలేదు. హల్లెలూయా. మరణపు సంఖ్యల్లో ఆయనను బంధించడానికి వచ్చాయి. ఇక ఎన్నటికీ కూడా ఆయన పైకి వెళ్లకుండా ఆ సంఖ్యల్లో ఆయనను బంధించడానికి వచ్చినప్పుడు ఆ మరణము చూచుచున్నది. ఏమి చూచుచున్నది? ఈయనేం పాపం చేశాడు అని పాపం కనబడుతున్నది. ఆయన మీద పాపము కనబడుతున్నది కానీ ఆయనలో పాపము లేదు. హల్లెలూయా. ఆయనలో పాపము లేనప్పుడు, ఆయన పాపము చేయనప్పుడు మరణము ఆయనను బంధించి ఉండడానికి అధికారము లేదు. మరణపు సంఖ్యలను తెంపుకొని ఆయన సశరీరుడుగా పునరుద్ధానములో ఆయన పైకి లేచాడు. దట్ ఈస్ ద పవర్. ఆయన అడుగు పెట్టడానికి, లోపలికి పోవడానికి పాపము ఆయన మీదికి వచ్చింది. హల్లెలూయా. అంటే నీ పాపము నా పాపము ఆయన మీదికి వెళ్ళింది. రెండవ మరణంలోనికి అది వెళ్ళింది. హల్లెలూయా. అయితే యేసు ఏమి చేయుచున్నాడంటే అదే వాక్యములో ఉంటున్నది ఏంటి అంటే, ఆయన సిలువకు కొట్టి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును ఏముంటున్నది? ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయనతో కూడా మిమ్మును
జీవింపజేసెను. అపరాధముల వలనను శరీరమందు సున్నతికి పొందుటలను మీరు మృతులై ఉండగా, అపరాధముల వలనను సున్నతి పొందుటలను మీరు మృతులై ఉండగా. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే పైకి లేచున్నాడో ఆ పాపమునంతా కూడా ఇక ఎంత మాత్రము కూడా దాని అధికారం అనేది ఆయన మీద లేదు. ఎప్పుడైతే ఆయన సశరీరుడుగా పైకి లేచాడో పాపముతో ఆయన పైకి లేయలేదు, శక్తితో ఆయన పైకి లేచాడు. ఆయన అంటున్నాడు, ఆయన ఎందరైతే నా దగ్గరకు వస్తున్నారో వాళ్ళందరి పాపాన్ని నేను ఆల్రెడీ స్వీకరించాను సిలువలో, ఆల్రెడీ నేను నరకానికి వెళ్ళాను, ఆల్రెడీ నీ పాపం అక్కడ పెట్టేశాను. నేను పైకి లేచినప్పుడు నీతితో పైకి లేచాను, శక్తితో పైకి లేచాను. ఎందరైతే నా దగ్గరకు అందరూ వస్తున్నారో వారందరికీ ఆ నీతిని, ఆ శక్తిని, పరలోకపు ద్వారమును నేను తెరిచాను. హల్లెలూయా. కాబట్టి యేసును అంగీకరించిన వారి జీవితంలో మొదటి మరణం మాత్రమే ఉంటుంది, కొంతమందికి అది కూడా ఉండదు. హల్లెలూయా. రెండవ మరణానికి మాత్రము చోటే ఒక మాట అన్నాను నేను, మొదటి మరణము ఉండొచ్చు, అవకాశం వచ్చిందా? హల్లెలూయా. యేసయ్య రెండవ రాకడలో అలాగొచ్చాడా? హల్లెలూయా. ఈ శరీరం మరణం కూడా లేదు, మహిమ శరీరంగా మార్చబడి ఆయన పరలోకమునకు